ఓం నమ శివాయ. ఓం పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు సృజన అండి. నేను హైట్ నగర్ నుంచి వచ్చాను. నేను ఇది యూట్యూబ్ లో చూసానండి పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి. మామూలుగా ఉంటుందేమో అని అనుకొని వచ్చాం ఈ రోజు, కానీ చాలా బాగుందండి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా కట్టారు. 12 జ్యోతిర్లింగాలు ఒక దగ్గర చూడడం అనేది మాకు సంతోషంగా అనిపించింది. అమ్మవారి అయితే గాని, గణపతి దర్శనము, స్వామివారి దర్శనము బాగా నిజంగా చాలా బాగా అలంకరించారు. అయ్యగారు కూడా చాలా భక్తితో మాకు అర్చన గాని అన్ని ఆచరించారు. ఎక్కడైనా అర్చనకు టికెట్ గాని అది ఉంటుంది. ఇక్కడ అలాంటివి ఏమీ లేవండి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమి అంటే 12 జ్యోతిర్లింగాల యొక్క అభిషేకం కూడా ఇక్కడ పెట్టారు. అది మాకు చాలా బాగా అనిపించిందండి. అన్ని 12 లింగాలు తిరగాలంటే చాలా కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఈ అభిషేక భాగ్యం మాకు దక్కడం అనేది చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా పీస్ఫుల్ ఏరియాలో కట్టారు. బాగుందండి, మాకు చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది వదిన. పెద్ద టెంపుల్ అంట, బాగుంది, చూద్దామంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా మంచి దర్శనం జరిగింది. గుడి లోపల అయితే ఎలాగో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. అయ్యగారులు కూడా వాళ్ళు మంచిగా గోత్రనామాలు చదివి అర్చన చేస్తున్నారు. చాలా బాగుంది. దానికి గుడికి ఎదురుగానే అది ఉంది, గోశాల ఉంది. అక్కడ కూడా గోమాత, మన శివునికి ఇష్టమైన గోమాతలు అందరూ చాలా బాగుంది. అక్కడ కూడా దర్శనం జరిగింది. ఇక్కడే పక్కనే వచ్చేసి అనాథాశ్రమం ఉంది, అమ్మ అనాథాశ్రమం ఉంది. మనం ఇక్కడ ఉండిలో ఏవైతే డబ్బులు వేస్తున్నామో అవన్నీ అనాథలకి చెందుతాయి. ఇక్కడ వెనక ఇటు సైడే మళ్ళీ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. దానికి అభిషేకం చేసాము. చాలా బాగుంది. ఎక్కడ లేనట్టుగా ఇక్కడ బాగుంది. 12 జ్యోతిర్లింగాలు తిరగాలంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళి చూడాలి, కానీ ఎక్కడెక్కడ వెళ్ళకుండా అంతా ఒకే చోట చాలా బాగుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా మంచి దర్శనం జరిగింది ఇక్కడికి వచ్చి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా కుటుంబ సభ్యులతో అందరితోటి ఈ రోజు రాగడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ వచ్చాక ఫస్ట్ స్టార్టింగ్ లో వాచ్మెన్స్ గానీ చూసుకోవడం విధానం గానీ, ఎంట్రన్స్ దగ్గర గానీ, లోపలికి వచ్చాక దేవుడిని చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శ్రీశైలం ఒక్క దగ్గరికి వెళ్ళాను. నేను కేదార్నాథ్ అక్కడిక్కడికి వెళ్ళలేకపోయాను. ఉన్న మన మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి, మనకు అక్కడ ఉన్న సౌకర్యాలకి మనం వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మనకి మంచిగా 12 జ్యోతిర్లింగాలు మనకి కళ్ళద్దుకున్నట్టు దగ్గరలో అంత ఆనందంగా మూతిగా చూస్తుండగా చాలా హ్యాపీగా ఉంది. అందరు ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా చూసుకుంటూ చాలా హ్యాపీగా చూసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ గా 12 జ్యోతిర్లింగాలని నా చేతో నేను గంగాభిషేకం చేసుకుంటూ వెళ్ళాను. అలాగే అమ్మవారు కూడా ఉంది, చాలా బాగుంది అమ్మవారు. నేను కల్లారా చూసుకున్నాను. అలాగే వినాయకుని దగ్గర కూడా వెళ్ళాం. ఫస్ట్ వినాయకుని దగ్గరికి వెళ్ళి దర్శించుకొని తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి శివుని దగ్గరకు వచ్చి శివుని చూసుకొని అర్చన కూడా పంతులు వాళ్ళు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే ఒక్క రూపాయి అడగకుండా అర్చన చేశారు ఇక్కడ. నాకు అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంకెవరైనా రావాలి అనుకుంటే ఇక్కడికి రండి. హైదరాబాద్ కి చాలా నియర్ గా ఉంది. అన్ని కల్లారా చూసుకుంటారు. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మంచిగా కనువిప్పుగా చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. మేము యూట్యూబ్ లో చూసి వచ్చాము. ఇక్కడ వచ్చాక లోపల 12 ఉపాలయాలు ఉన్నాయి. ఆలయం ఉన్నది, మాణిక్యాంబ అమ్మవారి ఆలయము. గుడిలో చాలా ప్రశాంతత మరియు పాజిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి. ముందర గోశాల ఉన్నది. గోశాలలో దాదాపుగా అన్ని కపిల గోవులు ఉన్నాయి. ఒక్కో గోవుకి ఒక్కో పేరు ఉన్నది. అందులో గోమాతలు బసవన్న ఉన్నారు. సో వాటికి ఆహారం పెట్టిన తర్వాత ఈ గుడి వెనక వైపు వచ్చాము. ఇక్కడ వెనక వైపు వచ్చేసరికి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మన దేశంలో అన్ని జ్యోతిర్లింగాలు చూడడం అందరికీ సాధ్యం అవ్వదేమో. అలాంటిది ఇక్కడ మనకు హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న చౌటుప్పల్లోని పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనమే కాకుండా మనం స్వయంగా మన చేతులతో అభిషేకము పూజలు చేసుకోవచ్చు. నా హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు, యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ
నమ శివాయ. నా పేరు భవాని. మేము ఉండేది ఎల్బీ నగర్. ఇక్కడికి వచ్చినాక మంచిగా ఉంది. జ్యోతిలింగాలు 12 లింగాలు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. గోశాల కూడా చాలా బాగుంది. గంగా అభిషేకం చేసింది మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఓం నమ శివాయ. 12 జ్యోతిలింగాలు చాలా బాగున్నాయి. అన్ని దర్శనం చేసుకున్నాము, అభిషేకం చేశాము, చాలా బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఓం నమ శివాయ. మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చినాం. మాకు 12 జ్యోతిలింగాలు మాకు మంచిగా అనిపించింది, ఆనందం అనిపించింది. మళ్ళా చూడాలనిపిస్తుంది. ఇది వరకు చూసిపోయినాము, మళ్ళా కూడా వచ్చినాము. మాకు మంచిగా అనిపిస్తుంది. మేము అన్న కోరికలు కూడా నెరవేరిస్తే మళ్ళా కూడా వస్తాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడడానికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ గోశాల ఉండడం జరిగింది. లోపలికి వెళ్ళాము, చూడడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. శంకర్ గురువు గారికి ధన్యవాదాలు. నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు భార్గవేంద్రరావు. నేను చౌటుప్పల్లో ఉంటా. పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాము. ఇక్కడ వస్తే రాగానే మహాగణపతికి దర్శనం చేసుకున్నాం, మంచిగా అనిపించింది. తర్వాత జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత పుణ్యలింగేశ్వర స్వామికి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఈ వాతావరణం అంతా మంచి ప్రశాంతమైన వాతావరణంగా అనిపించింది. ఇట్లా జ్యోతిర్లింగాల జలాభిషేకం ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రశాంతంగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు రాజు, నా వైఫ్ సంధ్య. మ్యారేజ్ అయినాక రీసెంట్ గా వచ్చాము. నా బర్త్డే, అందుకే విశేష కోసం వచ్చాము. 12 జ్యోతిర్లింగాలు చూసాము, బాగుంది. నెక్స్ట్ వినాయకుని బాగుంది దర్శనం. గోమాత కూడా అక్కడ ఫుడ్ ఇచ్చాము, బాగుంది. చాలా మంచిగా. సెకండ్ టైం రావడం కూడా బాగుంది. దర్శనం కూడా మాకు చాలా మంచిగా జరిగింది. రిసీవ్ చేసుకోవడం కూడా ఇక్కడ అందరూ చాలా బాగా చేసుకున్నారు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం కూడా చాలా బాగా చేశాము. ఇది రెండోసారి మేము రావడం ఇక్కడికి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ओम नमः शिवाय। मेरा नाम है अविनाश और यहाँ का मंदिर बहुत ही अच्छा है। और छोटूपल में स्थित मंदिर, यहाँ पर पूरे 12 ज्योतिर्लिंग है और आप कभी भी आ सकते हैं। यहाँ पर बहुत ही अच्छा लगता है यहाँ पर। और यहाँ पर पूरा यहाँ पर देख सकते हैं आप लोग, गंगा अभिषेक भी कर सकते हैं आप लोग। ज्यादा दूर भी जाने की जरूरत नहीं, अगर आसपास आप लोग देख सकते हो तो आप आ जाइए यहाँ पर एक बार। अगर आप नजदीक में भुवनगिरी से भी हो तो आप आ सकते हैं यहाँ पर। बहुत बढ़िया मस्त मंदिर है। अभी यहाँ पर पूरा कंस्ट्रक्शन का काम चल रहा है, अच्छा खासा काम चल रहा है। 1 साल में और अच्छा मंदिर हो जाएगा, आपको और अच्छा प्रोवाइड कर सकते हैं आप। महाराष्ट्र में से भी कोई आप देख रहे हो तो जल्दी आ सकते हैं आप लोग। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः.